హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ఎండ్లెస్ అండ్ మీరు చూస్తున్నారు ఎండ్లెస్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం తిరుపతిలో ఉన్న ఫేమస్ ధాబా సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ అది ఎన్ని ఇయర్స్ అంటే 17 ఇయర్స్ నుంచి ఉంది తిరుపతిలో. అది తెలియని వాళ్ళు అంటూ ఉండరు మ్యాక్సిమం. సో మీరు కూడా తెలుసుకుంటారు, చూస్తారు అనేసి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఆ డాబా నేమ్ ఏంటి అనేసి అని మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసేసి ఉంటారు. సో అది వచ్చేసి సాయి రోహిత్ డాబా. డాబాకి చాలా స్పెషాలిటీ ఉంది. మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం దొరుకుతుంది, A to Z ఏది కావాలన్నా. అండ్ అట్లాగే సీ ఫుడ్స్ కూడా దొరుకుతుంది, చైనీస్ ఉంటుంది, అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయి అక్కడ. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి గాంధీ రోడ్లో అయితే వెళ్తున్నాము. మన ఇంటి దగ్గర పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ లేదు. సో అందుకనేసి అని మేము బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్రోల్ పట్టించుకొని అట్లా హైవేలో నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకనేసి ఇలా వచ్చాము. సో ఇప్పుడు ఏమన్నా అంటే మనకు ఆ డాబా ఉన్న లొకేషన్ వచ్చేసి తిరుపతి టు బెంగళూరు హైవేలో. మనం ఎక్కడ వెళ్ళాలి అనేసి అంటే మన ఇంటి దగ్గర నుంచి అయితే తుమ్మలకుంట నుంచి అయితే దగ్గర. సో మనం ఇప్పుడు అట్లా వెళ్ళలేము కాబట్టి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ సైడ్ నుంచి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది విష్ణు నివాసము. తిరుపతిలో మ్యాక్సిమం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇప్పుడు ఇది వచ్చేసి కోవిడ్ సెంటర్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్రూప్ థియేటర్స్ అనమాట. ఒకే దగ్గర 5 or 6 థియేటర్స్ ఉంటాయి మొత్తము. అండ్ ఇప్పుడు ముందరికి వెళ్ళామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకునేస్తున్నాం మేము ఇప్పుడు. అండ్ మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పెట్రోల్ బంక్ పక్కనే PGR అనేసి అని థియేటర్ ఉంటుంది. ఫస్ట్ 4K అండ్ డాల్బీ ఆటమ్స్ ఉన్న థియేటర్ అదే. సో అది ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ప్రజెంట్, ఇక్కడ ఫ్లెక్సీలు అవన్నీ వేస్తున్నారు కదా, సో అదే అన్నమాట. సో ఇప్పుడు మనం పెట్రోల్ అయితే పట్టించుకునేసినాము, ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళామంటే మనకి బస్ స్టాండ్ వస్తుంది. దీని వచ్చేసి గంగమ్మ గుడి సర్కిల్ అంటారు ఇక్కడ. అండ్ రైట్ సైడ్లో మనకి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది అనుకుంటున్నా, ఈస్ట్ వెస్ట్ ఏదో ఈస్ట్ అనుకుంటున్నాను నేను. సో ఇదే ఆ పోలీస్ స్టేషన్, స్ట్రైట్గా ఉంది కదా అదే. చెట్లన్నీ అడ్డం ఉన్నాయి ఇక్కడ. సో పోలీస్ స్టేషన్ అయితే కనిపించట్లేదు, ఒక చిన్న బోర్డు అయితే ఉంది. సో అదే పోలీస్ స్టేషన్ అనుకోవాలంతే. అండ్ మీరు ఇప్పుడు రైట్ సైడ్ ఒక వే ఉంది కదా, మనం కిందకి వెళ్తాము. కిందకి కాకుండా రైట్ సైడ్ వెళ్ళామంటే రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి DR మహల్ రూట్లో, ఓల్డ్ DR మహల్. ఇప్పుడు వచ్చేసి అది SV సినీప్లెక్స్ అయింది. సూపర్ ఉంది థియేటర్. ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే వెళ్ళండి. అండ్ దాని టికెట్స్ వచ్చేసి బుక్ మై షోలో దొరకట్లేదు. టికెట్స్ ఏదో ఉంది యాప్, దాంట్లోనే ఉంది, ఓన్లీ SV సినీప్లెక్స్ మాత్రమే. అండ్ చంద్రగిరిలో ఇంకొకటి ఉంది SV సినీప్లెక్స్ అని, దానికైతే మన బుక్ మై షోలో ఉంది. కాకపోతే ఈ థియేటర్కి మాత్రం బుక్ మై షోలో అయితే లేదు. ఎందుకంటే నేను ఒకసారి పుష్ప మూవీకి వెళ్ళనీకి ట్రై చేసినప్పుడు అయితే ఇక్కడ బుక్ మై షోలో అయితే దొరకలేదు. అండ్ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఇట్లా ఇక్కడ బుక్ మై షోలో కాదు, ఇక్కడ ఉంటుందని. సో ఇదే అండి లెఫ్ట్ సైడ్ SV సినీప్లెక్స్ థియేటర్. ఇది ఓల్డ్ది వచ్చేసి DR మహల్ అంటారు, ఇప్పుడు SV సినీప్లెక్స్ అయింది. సో మనం DR మహల్ సిగ్నల్ నుంచి అయితే ఇప్పుడు ఫ్రంట్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి చిల్లీస్ ఉంటుంది. ఇది చిల్లీస్. అండ్ ముందర వచ్చేసి కొత్తగా పెట్టారనమాట, ఇది రోబోట్ డైనింగ్ అనేసి అని. రోబోట్ వచ్చేసి ఫుడ్ సర్వ్ చేస్తుంది మనకి. సో అదన్నమాట. ఇక్కడ మొత్తం 4 ఉంటాయి. అది నేను ఇంకొక వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎట్లుంటుంది ఏమి అనేసి అని చెప్పి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నారంటే కొత్తగా అపూర్వ షాపింగ్ మాల్ కూడా ఒకటి పెట్టారు. అండ్ ఇక్కడే కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ మళ్ళీ DMart కూడా ఒకటి వస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా బ్రాండ్ ఫ్యాక్టరీ. ఇక్కడ వచ్చేసి 365 days ఏదో ఒక ఆఫర్ ఉంటుంది అంటారు. సో అది ఎంతవరకు నిజం ఉందా లేదా అనేసి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, మనకు తెలియదు ఉంటుందా ఉండదా అనేసి అని. ఇప్పుడు మనమైతే అన్నమయ్య సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము. స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే స్ట్రైట్ వెళ్తే ఇంకా లాంగ్ అయిపోతుంది అనేసి అని వెళ్ళలేదు. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళామంటే మనం హైవే అయితే ఎక్కేవచ్చు అనమాట. సో అందుకనేసి అని చెప్పి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆకాశ
అందాలని ఇక అందనివ్వక పరుగు పరుగు నెట్టుతున్న రంగవల్లులు ఆనందమే ఆరాటమే నసుతమాయేనా. గైస్ మనం ఇప్పుడైతే హైవే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళినామంటే తిరుపతి టు కడప హైవే వెళ్తుంది. అండ్ స్ట్రైట్ వెళ్ళినామంటే మనం వచ్చేసి ఓటేరు తనపల్లి అట్లా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళినామంటే మనకి తిరుపతి టు బెంగళూరు హైవే అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది తిరుపతిలో, తెలిసే ఉంటుంది మీకు అందరికీ. సో దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. అందాలని ఇక అందనివ్వక పరుగు పరుగు నెట్టుతున్న రంగవల్లులు ఆకాశమంతా వేచి వేచి వచ్చి ఎక్కడెక్కడో ఈ చిన్ని గువ్వలు. అందాలని ఇక అందనివ్వక పరుగు పరుగు నెట్టుతున్న రంగవల్లులు ఆనందమే ఆరాటమే నసుతమాయేనా. గైస్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇక ఈ రోడ్స్ అయితే చాలా వరస్ట్గా ఉంటాయి. రోడ్లు మొత్తం ప్యాచ్లుగా ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే చాలా రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు, ఫుడ్ అయితే తినచ్చు. కాకపోతే నేనైతే ఏం సజెస్ట్ చేయండి, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ తినింది అయితే లేదు. సో మనం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడే మనకి రైట్ సైడ్ తిరిగినామంటే వచ్చేస్తుంది అన్నమాట డాబా. సో ఇక్కడ కొత్తగా మనకి సోఫాస్ అండ్ మోర్ అనేసి కొత్తగా ఏదో ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో అది ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఓపెన్ అయినాక దాన్ని కూడా వీడియో అయితే చేస్తాను. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కట్ అయ్యి ఇట్లా మట్టి రోడ్డు ఒకటి వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళాలి. హైవే పైన అది రాంగ్ రూట్ కాబట్టి సో రైట్కి కట్ అయ్యి మళ్ళీ మనం ఇట్లా మట్టి రోడ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొద్దిగా దూరమే, ఎక్కువ అయితే లేదు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, అదే ట్రీ ఉంది కదా, ట్రీ పక్కన ఉండేదే డాబా. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మొత్తం ఓన్లీ బైక్ పార్కింగ్స్ మాత్రమే అలౌ చేస్తారు. కార్స్ వచ్చేసి పక్కన అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా. వాచ్మెన్ ఉన్నాడు, ముందర వెళ్ళి పెట్టేసి రండి అంటున్నాడు. సో ఇదంతా మొత్తం బైక్స్ పార్కింగ్ ఏరియా. ఇది మన కార్ పార్కింగ్ చేసింది. అయితే ఈరోజు సండే, ఈ వీడియో వచ్చే కొందుకు మేబీ మండే ఆర్ ట్యూస్డే రావచ్చు. ఈరోజు సండే కాబట్టి అది కాకుండా ఇప్పుడు మన ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం భిన్న వచ్చేసినాము. సో ఇది వచ్చేసి హైవే, ఇది వచ్చేసి మనకి చిత్తూరు నుంచి తిరుపతి హైవే ఇది. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చినామంటే త్రిశానూరు అట్లా వస్తుంది. సో ఇది మొత్తం డాబా ఇక్కడ నుంచి కనపడుతుంది కదా, ఈ లాస్ట్ వర్క్ అన్నమాట. ఇక్కడ లాస్ట్ వర్క్ మన లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం వాల్స్ చూడండి నీట్గా. ఫ్రంట్ సైడ్ వచ్చి ట్రీస్ అవన్నీ పెట్టారు. డాబా లోపల ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఇమేజ్ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసి లోపల రెస్టారెంట్ స్టైల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డాబా నేమ్ ఇక్కడ వస్తుంది. ఇది డాబా నేమ్. లోపల మనకి టోటల్ 3 టైప్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం గార్డెన్, అండ్ ఇది వచ్చేసి బర్త్డే పార్టీ చేసుకోనికి. దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టు బ్యాక్ సైడ్ ట్రీ ఉంది కదా, దానికి చిన్న చిన్న లైట్స్ అన్నీ పెట్టున్నారు. నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం గార్డెన్ ఏరియా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకి లోపలంతా ఇక్కడ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి సెకండ్ టైప్ వచ్చేసి ఇట్లా హట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ ఇంకొకటి రైట్ సైడ్లో కూడా ఉంది. ఎవరైనా హట్స్లో కూర్చొని తినాలనుకునే వాళ్ళకి ఇది. అండ్ ఇది వచ్చేసి లైట్స్, ఫ్యాన్స్ ఇక్కడ ఉంటాయి. నైట్ టైం అయితే మాత్రం ఈ లైట్లతో బాగా నీట్గా ఉంటుంది. ఇంకా
చూడనీకి చాలా అందంగా ఉంటుంది. అండ్ పైన ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మూవబుల్ అనమాట. అంటే షెడ్ని ముందరికి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. ఇది అనమాట. చూపిస్తాం ఒక్క నిమిషం. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతుంది. ఎవరికన్నా బాగా ఎండ్ వస్తుంది అనుకుంటే క్లోజ్ చేస్తారు, వద్దు అనుకుంటే ఈవినింగ్ టైమ్స్లో ఓపెన్ చేసేస్తారనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి బర్త్డే పార్టీ చెప్పాయి కదా, దీని బ్యాక్ సైడ్ మీకు చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. అండ్ ఫొటోస్ తీసుకోనికంతా కూడా మీకు చాలా బాగుంటుంది మొత్తం ఓవరాల్గా. నైట్ టైంలో వచ్చినారంటే మాత్రం ఇది సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న ఫౌంటైన్ లాగా అయితే ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ వస్తుందో రాదో తెలియదు. లైట్ సెట్టింగ్ అయితే ఉంది. ఈవినింగ్ టైమ్స్లో లైట్స్ అయితే ఆన్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పార్సల్ కట్టేది, పార్సల్లో కడిస్తారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇది మీకు లోపలికి వెళ్ళి మరీ చూపిస్తాను. ఇది కూడా కిచెనే. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చింది అయితే లెఫ్ట్కి. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ వచ్చి క్యాష్ కౌంటర్, ఇక్కడ రైట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంది, కానీ అక్కడ వాటర్ అయితే లేదు. సో ఇది వచ్చేసి సెకండ్ టైప్ అనమాట, హట్స్. చెప్పా కదా ఇంతకుముందు అటు సైడ్, ఇక్కడ హట్స్ ఉంటాయి బయట. అండ్ లోపల వచ్చేసి ఏసీ రూమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ రూమ్స్ స్టైల్లో కావాలనుకున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, వద్దు అనుకుంటే ఇక్కడ బయట హట్స్ కూడా ఉంటాయి. దీనికి పైన ఫ్యాన్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మెనూ గైస్. వస్తానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మెనూ. కొత్తగా ప్రైజెస్ అయితే చేంజ్ అయినాయి న్యూ ఇయర్ నుంచి. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి తండూరి చికెన్ అంట ఈరోజు స్పెషల్. సో ఇది గైస్ మెనూ ఫుల్ డీటెయిల్స్. మేమైతే పెప్పర్ చికెన్ అండ్ బటర్ నాన్, రోటీ, కాషు చికెన్, కొత్తగా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశారు కాజువి, అవి కూడా అవన్నీ ఆర్డర్ ఇచ్చాము. అయితే నేను తిన్నాకైతే టేస్ట్ చూస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీన్ని మెనూని. ఇది న్యూ మెనూ, ఇంతకుముందు వేరే ప్రైజెస్ అన్నీ చేంజ్ అయినాయి ఇప్పుడు. అండ్ గైస్ ఇక్కడ కుక్ చేసిన ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ ఆర్డర్లు ఏమేమి ఉన్నాయని చూసుకొని ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పిండి అవన్నీ అని ఇక్కడ రుబ్బుతారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రై ఐటమ్స్ అవి ఇక్కడ చేస్తారు. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రోటీలు, మనకి నార్మల్ రోటీ కావాలంటే నార్మల్ రోటీ. సో ఇక్కడ అయితే బటర్ నాన్ కట్ చేశారు ఇప్పుడే, బటర్ నాన్ అది. అండ్ దీంట్లో నుంచే అనమాట మనకి రోటీస్ అయితే తయారు చేసేది. ఇక్కడ ఏం స్టిక్స్ ఏమి ఉండదు రుద్దేదానికి, ఓన్లీ అంతా చేత్తోనే చేస్తారు అనమాట. సో మనం చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకు తిని టేస్ట్ ఎలా ఉంది అనేసి అయితే చెప్తాను గైస్. అండ్ ఇది వచ్చేసి యువరాణి చికెన్. ఇక్కడ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చికెన్ నేమ్స్ కానీ ఫుడ్ ఇంకేదన్నా నేమ్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి రోటీ, ఇది వచ్చేసి క్యాషూ నట్ కర్రీ. మొత్తం ఇక్కడ బోన్లెస్సే ఉంటుంది, బోన్ తక్కువ ఉంటుంది, బోన్లెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బటర్ నాన్. ఇది బటర్ నాన్ కూడా మనకి అంటే 2 పీసెస్ చేసి ఇస్తారు పెద్దదిగా. అండ్ ఇది వచ్చేసి యువరాణి చికెన్. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ, అందుకని వాయిస్ రికార్డ్ అవ్వలేదు గైస్. ఇప్పుడు నేను తినేది వచ్చి పెప్పర్ చికెన్. తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండ్ సూపర్ ఉంది గైస్ టేస్ట్. అంటే ఇప్పుడే వేడిగా తెచ్చారు కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి బటర్ నాన్ అండ్ కర్రీ తింటున్నా. ఇది ఎలా ఉందో అనేది టేస్ట్ అయితే చెప్తాను. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది అనేసనే కాదు, మ్యాక్సిమం అన్నీ మొత్తం బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హైదరాబాదీ చికెన్ ఇది. అండ్ మేము వచ్చేసి ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసినాము. బిర్యానీ కూడా ఇప్పుడు మనకైతే వస్తుంది. అదిగోండి బిర్యానీ కూడా వచ్చేసింది. పైన ఎగ్ పెట్టి లెగ్ పీస్ విత్ రైస్తో ఇస్తారు. కింద వచ్చేసి మనకి రాగి బౌల్లో అయితే ఇస్తారు. దానికి మనకి కర్డ్ అంటే రైతా అండ్ సేర్వా ఇస్తారు కొద్దిగా. తినడం అయితే అయిపోయింది కదా మంది. నేను మమ్మీ ఇంకా ఫ్యామిలీతో అయితే వచ్చాను నేను. అండ్ ఇప్పుడు తినడం అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వెళ్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది గైస్ టేస్ట్ అయితే. ఓకే గైస్, ఇప్పుడు మేము డాబా నుంచి అయితే బయట వచ్చేసినాము, ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము.
సో ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్లా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆకాశమంతా విచి విచి వచ్చి ఎక్కడెక్కడో ఈ చిన్ని గువ్వలు అందాలని